మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తోందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. రుణమాఫీ అంశంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తామన్నారు. కేటీఆర్ పిలుపు మేరకు అందరూ నిరసనలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేసీఆర్ యొక్క ఆదేశాల మేరకు రేపు 22వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. దానికి నిరసనగా ఎంఆర్ఓ ఆఫీస్ ముందు రుణమాఫీ ఎవరైతే కాలేదో ఆ రైతన్నలతో కలిసి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రత్యేకంగా రైతన్నలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మరి నిరసన వ్యక్తం చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ముఖ్యమంత్రి గారేమో 47,000 కోట్ల రూపాయలు నేను కడుపు మార్చుకుంటూ ఎడమ చేత చెల్లిస్తా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్లో 35 కోట్లు అని చెప్పిండు. ఎన్నికల కోసం అధికారం రావాలని చెప్పి అధికార దాహంతో ప్రతి రైతన్నకు 2 లక్షల రూపాయల లోను ఇస్తా అని చెప్పి రుణమాఫీ చేస్తా అని చెప్పి మీరు పోయి బ్యాంకులలో తెచ్చుకోండి నేను చేస్తా అని చెప్పి పెద్ద పెద్ద డైలాగ్ చేసిండు. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇవ్వాలంటే ఆయన చేతులు రాక ఏదో కొర్రీలు పెట్టి కాలయాపన చేసే పరిస్థితి కనపడుతుంది. ఈ రుణమాఫీని కూడా రైతులకు ఏదో భిక్షం వేస్తున్నట్టుగా మొదటి విడత కొంత అని చెప్పి, రెండో విడతని కొంత అని చెప్పి, మూడో విడతని కొంత చెప్పి సంబరాలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పితే రైతులు సంతోషపడడానికి కోసం ఏమాత్రం ఉపయోగపడతలేదు. రైతన్నలు కన్నీరు పెట్టే పరిస్థితి కనపడుతుంది తప్పితే కాంగ్రెస్ పాలనలో ఇలా రైతులు సంతోషంగా లేరు.